30 లక్షల రూపాయల అంచనాతో ఆయుష్ హోమియోపతి డిస్పెన్సరీ యూనిట్ భవన పనులు ప్రారంభించడం జరిగిందని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మంత్రి నారాయణ చొరవతో 47వ డివిజన్ వాసుల కల నెరవేరింది. కామాటి వీధిలో ఆయుష్ హోమియోపతి డిస్పెన్సరీ యూనిట్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం గూడూరు మునిస్వామి నాయుడు ఇక్కడ ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటుకు తలధారం చేశారని పేర్కొన్నారు. రేకుల షెడ్డులో ఆసుపత్రి ఏర్పాటు చేశారని, ఈ ప్రాంత వాసులకు పేద స్వర్ణకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని తెలిపారు. ఈరోజు 47వ డివిజన్లో ఆయుష్ హోమియోపతి ఆసుపత్రిని కన్స్ట్రక్ట్ చేయడానికి 30 లక్షలతో యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది. ఇది శిథిలావస్థలో ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిందే. అయితే ఈ సరౌండింగ్స్లో ఉన్న డివిజన్స్ 47 దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న డివిజన్స్ యొక్క ప్రజలందరూ రిక్వెస్ట్ చేశారు. ఇక్కడ కార్పొరేటర్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సార్ అది శిథిలావస్థలో వచ్చింది. ఎక్కువగా ఈ పరిసర ప్రాంతాల్లో విశ్వబ్రాహ్మిన్స్, అగ్నికుల క్షత్రియులు, వైశ్యాసు, మైనారిటీలు ఉన్నారు. చాలా పేదలు, నిరుపేదలు ఉన్నారు. వాళ్ళందరికీ మంచి హాస్పిటల్ క్రియేట్ చేయని చెప్పడం, దాని మీద యాక్చువల్గా గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే వారు వెంటనే శాంక్షన్ చేశారు. ఇది టెండర్ కూడా అయిపోయింది. అయితే ఈ స్థలాన్ని 30 ఏళ్ల క్రితం గూడూరు మునిస్వామి నాయుడు గారు ఆయుష్ ఆసుపత్రికి ఇచ్చారు. ఎందుకంటే ఇచ్చిన వాడిని మనం మర్చిపోకూడదు. 30 సంవత్సరాల క్రితం గూడూరు మునిస్వామి నాయుడు గారు దీన్ని ఇచ్చారు ఆయుష్ ఆసుపత్రి కోసం. దానికనే ఈ ఆసుపత్రిని ఇక్కడ కట్టేదానికి చేశారు. నేను ఒక్కటే కాంట్రాక్టర్కి చెప్తున్నాను, టైం బౌండ్ అంటే 3 మంత్స్లో ఇది కంప్లీట్ చేసి 4th మంత్లో దీన్ని ఇనాగరేషన్ చేయాలి. 3 మంత్స్లో కంప్లీట్ చేసి, అందుకనే ఇంజనీర్లకు కూడా చెప్పాను. మళ్ళీ ఒకసారి ఇంజనీర్లు వాళ్ళందరూ ఒకసారి రివైజ్ చేసుకొని ఈరోజు యాక్చువల్గా శంకుస్థాపన చేసాము. వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే ఇమీడియట్గా స్టార్ట్ చేయటమే అధికారులందరికీ ఆదేశం ఇచ్చా. అవన్నీ కంప్లీట్ చేయాలంటే రేపు శనివారం లోపల ఎస్టిమేషన్ చేయండి. నేను ఏ పనులు ఫస్ట్ ప్రయారిటీ ఏది, సెకండ్ ప్రయారిటీ ఏది, థర్డ్ ప్రయారిటీ ఏది, ఆ విధంగా చేస్తామని తెలియజేశాను. నేను అందరికీ చెప్తున్నాను, 15 రోజులకు ఒకరోజు అధికారులు మీ వార్డుకు వస్తారు. మీ వార్డులో గ్రీవెన్స్ పెడతారు, అంటే ప్రజా దర్బార్. ఎవరైనా సమస్యలున్నా మీరు చెప్పచ్చు. నేను హంగామా కూడా వద్దని చెప్పా. ఈ ప్రజా దర్బార్ని హంగామా చేయటం వద్దు. మీరు డేటు టైము టీవీలో పేపర్లు ఇవ్వండి. పోయినసారి కూడా టీవీలో పేపర్లు ఇచ్చారు. అందుకని దాదాపు 3,000 నిన్నే చూశాను, 3,300 మంది యాక్చువల్గా టోటల్గా గత నెలలో యాక్చువల్గా వచ్చారు. వాళ్ళ సమస్యలు వాటిని అనలైజ్ చేయమన్నా. అంటే పెన్షన్స్ కొందరు అడిగారు, ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది లేనిది చూడమని చెప్పాను. ఇల్లు అడిగారు, ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది లేనిది. టిట్కో ఇల్లు అడిగారు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా శాంక్షన్ కూడా చేసేమన్నా. నా కోసం కూడా వెయిట్ చేయబడలేదు. ఇమీడియట్గా టిట్కో ఇల్లు ఉన్నాయి, ఇమీడియట్గా చేయమన్నా. స్థలాలు అడిగారు, స్థలాలు అయితే లిమిటెడే ఉంటాయి స్థలాలు. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయమన్నా, టిట్కో హౌస్ తీసుకుంటామంటే టిట్కో హౌస్ ఇచ్చేటట్టుగా. ఈ విధంగా ప్రతి సమస్యని మైన్యూట్గా చేయాలని 15 రోజులకు ఒకరోజు అధికారులు మీ డివిజన్కి వస్తారు. మీరు సమస్యలు టైం కూడా చెప్తారు. ఇప్పుడైతే ఈ వీక్, రాబోయే వీక్ నుంచి 10 to 12 ఉంటారు. 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటారు. 10 to 12 అక్కడ కూర్చుంటారు. 15 రోజులకు ఒక రోజు మీరు ఆ గ్రీవెన్స్లు ఇవ్వండి. తర్వాత ఏదైతే డ్రైన్స్, వర్షాలు వస్తే 2017 లాగా నెల్లూరు మునిగిపోకూడదని ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో ఆ డ్రైన్స్ అన్ని ఓపెన్ చేయడానికి 50 కోట్లతో బడ్జెట్లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. టెండర్ అయింది, వర్కులు కూడా స్టార్ట్ చేశారు. ఫస్ట్లో అయితే కెనాల్కి అటు ఇటు 6 అడుగులు కెనాల్కి నెల్లూరు సిటీ నాశనం చేయటమే. ఎందుకంటే నేనే పర్సనల్ అధికారులతో నంబర్ ఆఫ్ టైమ్స్ కూర్చున్నా. ప్రజలకు ఇబ్బంది కడగకుండా, ఏదైనా ఇబ్బంది ఉంటే తక్కువ ఇబ్బందితో వాళ్ళతో డిస్కస్ చేసి మాట్లాడి, మీరు పోయి కొట్టేయద్దు, ఏదైనా ప్రహరీ గోడో అలాంటివి చేయాలంటే వాళ్ళకి చెప్పండి.
మార్కింగ్ అటుపక్క ఇటుపక్క 6 అడుగులు తీసేసి 3 అడుగులు పెట్టాం. అంటే కాలువ కాకుండా 12 అడుగులు అధికారులు కావాలంటే దాన్ని 6 అడుగులకే తీసుకొచ్చా. ఇలా ప్రతిదీ నేను మైన్యూట్గా అధికారులతో మాట్లాడుతున్నాను. కాబట్టి దీనికి అందరూ సహకరిస్తున్నారు. ఆల్రెడీ కెనాల్స్ అన్నీ స్టార్ట్ చేశారు. ఐఎమ్ రియల్లీ ఆ విధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్కులు కూడా పూర్తి వచ్చినాయి. ఇంకొక 1 మంత్ అయితే అన్ని పార్కులు అయిపోతాయి పూర్తిగా. ప్రతి పార్కు బోడిగోడ తోట పార్క్ కూడా యాక్చువల్గా దాన్ని కూడా లెవలింగ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ దగ్గరలో ఉండే పార్కు దాన్ని ఏమన్నారు, మన క్యాఫేలో ఉండేది పెనాకిని పార్క్, దాన్ని కూడా లెవెల్ చేస్తున్నారు. ఇవైతే పార్కులు అన్నీ అయిపోతాయి. స్కూల్స్ అన్నీ టేకప్ చేసాం. అన్ని స్కూల్స్ని జూన్ 12కి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తాం. డ్రైన్స్, రోడ్స్ కూడా టేకప్ చేస్తున్నారు. అందువల్ల నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, మన ఖజానా ఖాళీ అయింది ప్రభుత్వం వచ్చేటప్పటికి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క సపోర్ట్తో 1 by 1 ఈ 1.5 yearలో అనేకమైన చేసాం. రాబోయే రోజుల్లో మీకు ఏదైతే మాట ఇచ్చాం వాటికంటే కూడా ఇంకా బాగా చేసి నెల్లూరు సిటీని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.